నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. గూగుల్ ఏకచక్రాధిపత్యాన్ని తగ్గించేందుకు దాని క్రోమ్ బ్రౌజర్ను విక్రయించేలా పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోరనుంది. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. గూగుల్ సెర్చ్ మార్కెట్లో అక్రమంగా ఏకచక్రాధిపత్యం సాధించిందని ఆగస్టులో రూలింగ్ ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని డిఓజే కోరనుందని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు కృత్రిమ మీద ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన చర్యలను సూచించాలని ఆ న్యాయమూర్తిని కోరనుంది. అయితే ఇక ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి డిఓజే నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గూగుల్ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. డిఓజే ఓ రాడికల్ అజెండాను ముందుకు తెస్తోంది. ప్రస్తుత కేసులోని చట్టాల పరిధిని దాటి ఇది ఉంది. వినియోగదారులను ఇది నష్టపరుస్తుందని గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ పేర్కొన్నారు. బడాటెక్ కంపెనీల ఏకచక్రాధిపత్యాన్ని గండికొట్టేందుకు బైడెన్ సర్కార్ తీసుకున్న దూకుడు నిర్ణయంగా దీనిని భావిస్తున్నారు. కానీ ట్రంప్ 2024 ఎన్నికల్లో గెలవడం కూడా ఈ కేసుపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోలింగ్ 2 నెలల ముందు ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ గూగుల్ తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కానీ 1 నెల తర్వాత కంపెనీని విచ్ఛిన్న చేయడం మంచి ఐడియా కాదా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఏడాది గూగుల్ కేసుకు సంబంధించి అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జ్ అమిత్ మెహతా తీర్పును వెలువరించనున్నారు. దీనిపై అప్పీలుకు వెళ్లాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇక మరోవైపు ప్రాసిక్యూటర్లు మాత్రం కేవలం క్రోమ్ విక్రమే కాకుండా మరిన్ని ప్లాన్ల కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏటా యాపిల్ సహా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గూగుల్ బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లిస్తోంది. దీనికి ప్రతిగా ఆ కంపెనీలు ఈ బ్రౌజర్నే డిఫాల్ట్గా తమ ట్యాబ్లెట్లు, ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉంచుతున్నాయి. ఇలా ఒప్పందాలను ఆపేయడం ప్రాసిక్యూటర్ల ప్లాన్లలో ఉంది. గూగుల్ ఏకచక్రాధిపత్యాన్ని తగ్గించేందుకు దాని క్రోమ్ బ్రౌజర్ను విక్రయించేలా పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోరనుంది. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. గూగుల్ సెర్చ్ మార్కెట్లో అక్రమంగా ఏకచక్రాధిపత్యం సాధించిందని ఆగస్టులో రూలింగ్ ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని డిఓజే కోరనుందని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు కృత్రిమ మీద ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన చర్యలను సూచించాలని ఆ న్యాయమూర్తిని కోరనుంది. అయితే ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి డిఓజే నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గూగుల్ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. డిఓజే ఓ రాడికల్ అజెండాను ముందుకు తెస్తోంది. ప్రస్తుత కేసులోని చట్టాల పరిధిని దాటి ఇది ఉంది. వినియోగదారులను ఇది నష్టపరుస్తుందని గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ పేర్కొన్నారు. బడాటెక్ కంపెనీల ఏకచక్రాధిపత్యానికి గండి కొట్టేందుకు బైడెన్ సర్కార్ తీసుకున్న దూకుడు నిర్ణయంగా దీనిని భావిస్తున్నారు.
కానీ ట్రంప్ 2024 ఎన్నికల్లో గెలవడం కూడా ఈ కేసుపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోలింగ్ 2 నెలల ముందు ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ గూగుల్ తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కానీ 1 నెల తర్వాత కంపెనీని విచ్ఛిన్న చేయడం మంచి ఐడియా కాదా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఏడాది గూగుల్ కేసుకు సంబంధించి అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జ్ అమిత్ మెహతా తీర్పును వెలువరించనున్నారు. దీనిపై అప్పీలుకు వెళ్లాలని ఆ సంస్థ భావిస్తోంది. మరోవైపు ప్రాసిక్యూటర్లు మాత్రం కేవలం క్రోమ్ విక్రయమే కాకుండా మరిన్ని ప్లాన్ల కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏటా యాపిల్ సహా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గూగుల్ బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లిస్తోంది. దీనికి ప్రతిగా ఆ కంపెనీలు ఈ బ్రౌజర్ని డిఫాల్ట్గా తమ ట్యాబ్లెట్లు, ఫోన్లలో, ఆపరేటింగ్ సిస్టమ్స్లలో ఉంచుతున్నాయి. ఇలా ఒప్పందాలను ఆపేయడం ప్రాసిక్యూటర్ల ప్లాన్లలో ఉంది. ఇక ఏదేమైనా గూగుల్ని మాత్రం గట్టిగా దెబ్బ కొట్టేందుకైతే అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఏదైతే ఆ మదర్ కంపెనీ అయినటువంటి ఆ బెటా కంపెనీ ఏదైతే ఉందో దానితోటి గూగుల్ క్రోమ్ను బలవంతంగా అమ్మించే చర్యలైతే చేసేందుకు పూనుకుంది. ఇది గతంలో కేసులో కోర్టులోనైతే ఈ కేసు అయితే ఉంది. ఇక ఈ కేసులో మళ్ళీ ఆ డిఓజేకి సంబంధించి దాని దగ్గరనే ఆ జడ్జి దగ్గర ఉంచాలని కూడా అమెరికా కోరుతుందని తెలుపుతుంది. ఇక ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లలో ట్రంప్ కూడా అధికారంలోకి వచ్చాడు. గతంలో 2 నెలల ముందు మాత్రం ట్రంప్ కూడా గూగుల్ పక్షపాత వైఖరిని ఆలోచిస్తుందంటూ కూడా ట్రంప్ దీనిపైన అయితే విమర్శలు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్లు కావచ్చు, యాపిల్ కావచ్చు, మిగతా ఇతరత్ల ట్యాబ్లెట్లు కావచ్చు, వీటిలలో ఈ కంపెనీలకు గూగుల్ మాత్రం కొంత పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించి వాటిలలో ఇన్బిల్ట్గా గూగుల్ సెర్చ్ అనేది, గూగుల్ క్రోమ్ అనేది వచ్చే విధంగా చేస్తుందో అంటూ కూడా ఈ యొక్క ఎవరైతే దీని మీద కంప్లైంట్ చేశారో వాళ్ళైతే చెప్తున్నట్టు పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే తప్పులాగా ఏదైతే ప్రోత్సాహకాలు ఇస్తూ ఇలా ఇన్బిల్ట్గా చేస్తూ చక్రాధిపత్యాన్ని నడిపిస్తున్నటువంటి గూగుల్ క్రోమ్ని మాత్రం దెబ్బతీసేందుకైతే ఇటు అమెరికాకు సంబంధించి చాలా వరకు అయితే ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూసాను 4 Sides టీవీ.